హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో హై ప్రోటీన్ రుచిగా ఉండే సత్తు లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి రోజుకొకటి ఇచ్చారంటే ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు. వీటిలో ప్రోటీను ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంది. మనకి హెమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ సత్తు లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలను నిదానంగా గింజ లోపల వరకు వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా కలర్ వచ్చేసి గింజ లోపల సరిగా వేగదు. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులను తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నువ్వులను కూడా చక్కగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో ఐరన్, కాల్షియం రిచ్గా లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి నువ్వులను రోజు ఏదో ఒక డైట్ రూపంలో తీసుకోవడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇలా నువ్వులు చిటపట్లాడి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే నువ్వులను కూడా ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇక్కడ పల్లీలు అయితే కంప్లీట్గా చల్లారిపోయాయి. వీటిపైన ఉన్న పొట్టును సపరేట్ చేసుకొని ఇలా పల్లీలను రెడీగా పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే పల్లీల పైన పొట్టు తీయకుండా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఉప్పు శనగలను తీసుకోవాలి. వీటిపైన ఉన్న పొట్టును కూడా ఫీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇవి మనకి మార్కెట్స్లో కానీ లేదంటే షాప్స్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా దొరుకుతాయి. ఒకవేళ మీకు ఉప్పు శనగలు దొరకకపోతే వాటి ప్లేస్లో మీకు మార్కెట్స్లో సత్తుపిండి ప్యాకెట్లు దొరుకుతాయి. దాన్ని తెచ్చుకొనైనా చేసుకోవచ్చు. అలాగే మనం 1 కప్పు వరకు పల్లీలను ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే మనం 1/2 కప్పు వరకు నువ్వులను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా సన్నగా చాప్ చేసిన బాదం పప్పుని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి 1 టేబుల్ స్పూన్ గుమ్మడి విత్తనాలను 1 టేబుల్ స్పూన్ పొచ్చి విత్తనాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ వేడికి అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ మీద నుంచి ఆ ప్యాన్ను దించి పక్కకు పెట్టుకొని మరలా స్టవ్ మీద ఇలా ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 2.5 కప్పులకు మెజర్మెంట్ గాను ఇలా 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ గిన్నెను దించుకొని స్టవ్ మీద ఇలా మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇలా స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి. మీరు తీసుకున్న బెల్లంలో నలకలేమీ లేకపోతే మీరు డైరెక్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లం సిరప్ని నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఇక్కడ పాకం అయితే ఏమీ రావాల్సిన పని లేదు. ఇక్కడ ఇలా బెల్లం సిరప్ మరగడం స్టార్ట్ అవగానే ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి అంతా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ పల్లి పొడి చూడండి, బెల్లం సిరప్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను కిందకు దించుకొని కొంచెం వేడి చల్లారనివ్వాలి. ఇక్కడ వేడైతే కొంచెం చల్లారిపోయింది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి లైట్గా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మన చేతిలోకి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు పెద్ద సైజులో కావాలంటే పెద్దగా, లేదంటే ఇలా మీడియంగా కావాలంటే మీడియంగా లడ్డూలు అయితే చేసుకోవాలి. చూడండి, లడ్డూలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. ఒకవేళ మీకు లడ్డూలు సరిగా గట్టిపడి రానట్లు అనిపిస్తే కొంచెం గోరువెచ్చడి పాలను వేసుకుంటూ లడ్డూలుగా చేసుకుంటే చక్కగా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా సత్తు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ప్రిపేర్ చేసి ఒక 8 కంటైనర్లో పెట్టామంటే 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే త్వరలోనే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. వీటిలో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని రోజుకొక లడ్డూ తిన్నారంటే డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుతుంది, రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్ను పెంచుతుంది. వీటిలో ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇలా చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డూ తిన్నారంటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలైతే రోజుకొక లడ్డూ తీసుకోవాలి. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ హై ప్రోటీన్ సత్తు లడ్డూలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.